దీక్ష దివస్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్మరణీయం. 6 దశాబ్దాల స్వప్నం కోసం ఉద్యమ సారథి కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. 4 కోట్ల ప్రజల గొంతుకలు ఏకమై జై తెలంగాణ అని నినదించిన రోజు. తెలంగాణ చైతన్యం అంబరాన్ని తాకిన అద్భుత ఘట్టం. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్ష దివాస్ పై మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తున్న ప్రత్యేక కథనం. తీగలగుట్టపల్లి కేసీఆర్ భవన్ ఇది తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నాడు కేసీఆర్ ఉద్యమ బాట అంటే సిద్దిపేటలో జరిగే నిరాహార దీక్షకు ఈ భవన్ నుంచే బయలుదేరినటువంటి పరిస్థితి. అక్టోబర్ 21 సిద్దిపేటలో ఉద్యోగ గర్జన జరిగిన నేపథ్యంలో దానికి అటెండ్ అయినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం దిగు రావట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. ఈ నేపథ్యంలో తానే నిరాహార దీక్ష దిగుతానని చెప్పిన నేపథ్యం. చెప్పడమే కాదు, దానికి అనుగుణంగా నవంబర్ 28న తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఆ తదనంతరం కరీంనగర్ బాట పట్టినటువంటి పరిస్థితి. ఉద్యమాల కిల్ల కరీంనగర్ జిల్లా నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ ఏ ఒక్క పిలిపించినా కూడా ఆయన వెంట నడిచినటువంటి పరిస్థితి. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ దగా పడింది. నీటి కేటాయింపుల్లో నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంది. నియామకాల్లో వివక్షకు గురై ఉమ్మడి రాష్ట్రంలో అణిచివేతకు గురైంది. ఆనాటి తెలంగాణ పరిస్థితిని చూసి కేసీఆర్ చెలించిపోయారు. స్వరాష్ట్ర సాధన కోసం ముందడుగు వేశారు. పదవులు ఎవరికి కావాలా? స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, ప్రాథమిక గతంలోనికి రాజీనామా తీసుకో. 2001 ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని ఏర్పాటు చేశారు. ఆనాడు కేసీఆర్ వెంట పౌర సమాజం కదిలింది. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, ఉద్యోగులు, ఒక్కరేంటి అన్ని వర్గాలు వెన్నంటే నడిచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, ఆవశ్యకత గురించి గట్టిగా వినిపించారు. అవసరమైతే కేసీఆర్ తల నడుపుకుంటారు కానీ తల వంచడం. అసలు ఈ తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా? అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి శైలి పట్టున్నా కెమెరాలు గారు దింపరాదా? ఒకసారి ఆంధ్ర పార్టీలు అవసరం లేదు కదా. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు కారణం కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి 2009 నవంబర్ 29వ తేదీన దీక్షకు దిగారు. తీగలగుట్టపల్లిలో గల ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట బయలుదేరారు. సిద్దిపేట రంగదాంపల్లిలో గల దీక్షా శిబిరానికి వెళ్తుండగా అల్గనూరు చౌరస్తా వద్ద పోలీసులు కేసీఆర్ అడ్డుకున్నారు. అరెస్టు చేస్తున్నామని ప్రకటించి అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించి కుట్రకు తెరతీశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సమాజం జేఏసీగా ఏర్పడి పోరాడింది. ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం కంకణం కట్టుకున్నారు. తమ బతుకులు బాగుపడాలని విద్యార్థులు కదం తొక్కారు. కేసీఆర్ ను ఖమ్మం తీసుకెళ్లే సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ తమకు ఉందని అంటున్నారు. తెలంగాణ భవన్ వైపు ఒకసారి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నట్టు ప్రజలందరూ ఒకసారి కరీంనగర్ తెలంగాణ తీగలగుట్టపల్లిలో ఉన్న తెలంగాణ భవన్ వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు ఒక్క వ్యక్తిగా మొదలైన ఉద్యమము ఆ రోజుతో ఇక్కడి నుండి సిద్దిపేట వరకు ఒక మహాసంద్రంగా ప్రజలు ఆయన వెంట నడిచారు. ప్రతి జిల్లా నుండి అందరూ ఆయన దీక్షలో పాల్గొనాలి, మేమెందుకు ఉండకూడదు ఉద్యమంలో, మేమెందుకు, మా బతుకులు బాగుపడతాయి, మాకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి అని విద్యార్థుల నుండి
మొదలుకొని విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సహించాము. దానికి ఎగ్జాంపుల్ మేమే. మా తల్లిదండ్రులకు తెలియకున్నా కూడా చెప్పి మన బ్రతుకులు బాగుపడతాయి అమ్మ, మీరందరూ ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్తే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లల నుండి మొదలు ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేని రోజు ఆ రోజును. 2009లో 29 నవంబర్ నాడు నిజంగా కీలక ఘట్టం. అప్పటికే 2001 నుంచి 2009 వరకు ప్రతి గ్రామాన పట్టణాల అంతటా ఉద్యమం ఉధృతిగా వేలేస్తుంది. ఎప్పుడైతే ఇక కేసీఆర్ ఈ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అనే నేపథ్యంలో ఇదే కరీంనగర్ నుండి ఇదే తెలంగాణ భవన్ నుండి ఉత్తర తెలంగాణ భవన్ నుండి దీక్షను స్టార్ట్ చేసి పోతున్న సందర్భంగా 29 నాడు ఈ అల్గునూరు చౌరస్తా కాడ వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టి ఈ చేసిన కాంగ్రెస్ పాలకులప్పుడు ఈ తెలంగాణ కోసం అప్పుడు 12 డిసెంబరు 9 నాడు కూడా చిదంబరం కూడా డిక్లేర్ చేసిండు. డిక్లేర్ చేసినాక ఈ ఆంధ్రోళ్ళు ఒకటేసారి లేచి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అది లేచిన తర్వాత ప్రతి 2009 నుండి విద్యార్థి విభాగం ప్రతి కులము మతం అనకుండా ఎవరికి ఆరే చేసి ఏర్పడ్డారు. అడ్వకేట్స్ కూడా నల్ల కోట్లు పక్కకు పెట్టి అడ్వకేట్లు కూడా దీక్షలో పాల్గొన్నారు, నిరాహార దీక్షలు చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. నిజంగా ఈ దీక్షా దివస్ నేను మరపురానిది, మరవలేనిది, చరిత్రలో రాయవలసింది. ఈ చరిత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసిన ఏదైతే ఈ దీక్ష రోజు ఉన్నదో ఇది చరిత్ర పుట్ట రావాల్సింది. దీని సందర్భంగానే ఈ తెలంగాణ వచ్చింది. ఈ కేసీఆర్ వాళ్ళని వచ్చింది కానీ ఇంకోరు వల్ల రాలేదు. కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్ల తెలంగాణ కల సాకారమైంది. నవంబర్ 29, 2009న తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. తెలంగాణ ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఉద్యమానికి ఆ రోజు ఊపిరి పోసిందని ఓ విద్యార్థి గుర్తు చేశారు. కాలేజీ నుంచి తెలంగాణ భవన్ వద్దకొచ్చి కేసీఆర్ కు రక్షణగా సైనికులుగా నిలిచామని ఆనాటి జ్ఞాపకాన్ని నెమరవేసుకున్నారు. కేసీఆర్ గారు రంగదంపల్లి చౌరస్తాకు వెళ్తున్నప్పుడు మేము అదే అలుగునూరు చౌరస్తా దగ్గర మేము అక్కడే ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఆ రోజు కేసీఆర్ గారు అరెస్ట్ చేయగానే మేము అక్కడనే ఉద్యమానికి విద్యార్థి నాయకులుగా మేము అక్కడనే ధర్నాలు చేస్తూ ఆ రోజు కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చునా? తెలంగాణ అనేది ఈరోజు కేసీఆర్ ఇలా దీక్ష చేయబట్టే ఇలా తెలంగాణ అనేది ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ గారే. ఈరోజు ధర్నా అనేది ఆ రోజు ఆయన అక్కడికి సిద్దిపేట వెళ్తుండగా ఇక్కడ కావాలని పోలీసులు ఆపి మరి అక్కడ ధర్నా మేము అక్కడనే కూర్చున్నాము. ఆ రోజు సార్ను అరెస్ట్ చేయగానే వెంటనే మేము అక్కడి నుండి ఆ రోజు నుంచి విద్యార్థి నాయకుడిగా తెలంగాణ చౌక్ అదే ఇదే గీతా భవన్ దగ్గర మేము రెగ్యులర్గా ధర్నా చేసుకుంటూ ఇదే విద్యార్థి నాయకునిగా మేము ఇక్కడనే ఉండి రెగ్యులర్గా మేము ధర్నా చౌక్లో ఉన్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ గారే. కేసీఆర్ గారు లేకపోతే ఇలా తెలంగాణ వచ్చునా అనేది మాకు ఉండే. 2029 నవంబర్ 29 రోజు అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండే. అప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్కి వచ్చిళ్ళు అని అంటే అప్పుడప్పుడే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ మందికి తెలియకపోతుండే. అప్పుడప్పుడే మేము ఏంటంటే అప్పుడు కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో కేసీఆర్ గారు కరీంనగర్ నుంచే అమర నిరాహార దీక్ష అంటే ఒక రాష్ట్రం సాధించడానికి కోసం అమర నిరాహార దీక్ష చేయడానికి బయలుదేరుతున్నారు అన్న క్షణంలో మేమంతా అప్పుడు చిన్నపిల్లలుగా ఇంటర్ స్థాయిలో ఉండే. అరే మేమందరం కూడా మరి ఏంటి అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ మన తీలోటపల్లిలో ఉన్న తెలంగాణ భవన్ దగ్గరికి అందరం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే ఎవరు పిలవకపోయినా కానీ ఏదో జరుగుతుంది కరీంనగర్లో, ఈ పోలీసు వాళ్ళు ఏంది, కథ ఏంది, ఇది అంతే ఏంది, ఈ మంది ఏంది, అసలు ఏం జరుగుతుందని అది చూడడానికి పోయినాం. చూడడానికి పోయినాక కేసీఆర్ గారు వెళ్ళిన వెంటనే వాళ్ళందరితో పాటుగానే మేము కూడా ఏ కారు దొరికితే ఆ కారు వాళ్ళతోనే ఎక్కేసి రావడం జరిగింది. అట్లనే వచ్చి ఇక్కడ అల్గునూరు దగ్గర అరెస్ట్ చేసినప్పటికీ మేమందరం కూడా అప్పటికే పోలీసు వాళ్ళు అందరూ ఎవరైతే ఉద్యమకారులు అప్పుడు చేస్తున్నారో వాళ్ళతో పాటుగా మేము కూడా జై తెలంగాణ నినాదాలతో ఇచ్చుకుంటూ అలాగే ముందుకు వెళ్ళడం. ఏ పోలీసు వాళ్ళకు కూడా భయపడలేదు. వాళ్ళు లాఠీలు పట్టుకొని వచ్చినప్పటికీ కూడా మేము చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారినే పట్టుకొని ఉండాలి అన్నట్టు ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని మేము ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమ స్ఫూర్తి మా ప్రాణాలు పోయేంత వరకు కూడా కేసీఆర్ గారిని ఆ రోజు మేము దగ్గర నుండి చూసాం కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మాకు ఎప్పటికీ మా ప్రాణం వదిలే వరకు కూడా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటాం. మరోవైపు దీక్షా దివాస్ రోజున నాటి సమైక్య పాలకుల ఆదేశాలతో పోలీసుల అణిచివేత ధోరణి అవలంబించారు. అయినప్పటికీ కేసీఆర్ చేసిన ఉద్యమంతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. దీక్షా దివాస్ ను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబడుస్తున్నాయని ఉద్యమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే. జీవితంలో మరుపురానటువంటి రోజు. ఇప్పటికీ నా ఒంట్లో ఆ రోజు గుర్తుకొస్తే
రోమాలు నిక్కబొడుస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆనాడు తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి పోలీసులు బలవంతంగా నిర్బంధించి మరి ఉద్యమాన్ని అణిచివేయాలనేటువంటి ఒక కారణంతో, బలమైనటువంటి కారణంతో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు వారు చేసినటువంటి మరి పోరాట ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంటే ఆ రోజు నిజంగా జీవితంలో ఒక మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. దీక్షా దివాస్ తో తెలంగాణ పౌర సమాజాన్ని కేసీఆర్ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అన్ని వర్గాలు ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి వినిపించాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పోరాటం చేశారు.